హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అఫీషియల్ సూపర్ స్టార్. ఓకే, ఈ రోజు ముచ్చట ఏంటంటే, ఈ ముచ్చట చెప్పే ముందు మీరైతే మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఓకే, రైట్, సంతోషం. ఇంకోటి పక్కన లైక్ ఉంటుంది, లైక్ ఉంటుంది, రైట్, లైక్ కొట్టారా? ఇక పర్వాలేదు, ఇంకో సంతోషం. ఏంటంటే దుబాయ్ లోన మనం ఇక్కడ ఉన్నట్టే నా లొకేషన్ అంటే కొత్త ఇక్కడ కూడా నన్ను పంపించడం జరిగింది ఒకరోజు మందం. ఈ ఒక్కరోజు అని మన చేతులు మొబైల్ ఉందంటే మనం ఏం చేయాలా, ఇక్కడ ఉన్న లొకేషన్ కానీ ఏరియా కానీ వీడియో తీయాలా, యూట్యూబ్ లో పెట్టాలా, రీల్ తీసేయాలా, అంతే మన ప్లాన్. అయితే దుబాయ్ లో క్లబ్ విస్టా, ఇది క్లబ్ విస్టా గురించి అయితే మీకు లొకేషన్ గురించి మీకు చూపిస్తా, సరేనా? చూసేయండి, ఒక 4-5 నిమిషాల వీడియో ఉంటుంది, కన్ఫర్మ్ గా చూసేయండి. మన ఛానల్ కొంచెం లైక్ కొడితే ఏంటంటే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది, అట్లా కొంతమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది, యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇది అన్నమాట క్యాబిన్. చూసారా, ఇది క్యాబిన్ అయితే కూర్చున్నా. నెక్స్ట్ వీడియో బయటకు వెళ్ళి వద్దాం. బయట ఎండ అయితే బాగా ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది, ఎండకి వెళ్ళకండి, బాగుంటుంది. ఇంకోటి కల్తీ ఫుడ్ కానీ, కల్తీ కూల్ డ్రింక్స్ కానీ, చిప్స్ కానీ అలాంటి మాత్రం తినిపించకండి పిల్లలకి. మీరు కూడా తినకండి, హెల్త్ ఫుడ్ తినాలా, ఆయిల్ ఫుడ్ బాగా తినద్దు. ఇప్పుడు ఎండాకాలం సిచ్యువేషన్ బట్టి చెప్తున్నా, ఓకేనా? ఇంకేం నెక్స్ట్ మనం వీడియోకి వెళ్దాం పదా. ఫ్రెండ్ చూసేసారు కదా, ఇది క్లబ్ విస్టా లొకేషన్ అనమాట. ఓన్లీ 1 డే ఈరోజు వచ్చేసిన. వెళ్దాం మరి, యుద్ధానికి సైగాండి మిత్రులారా. చూసారా, ఇది అపార్ట్మెంట్స్ అనమాట. అపార్ట్మెంట్స్ ఇలా ఉంటాయి ఇక్కడ బిల్డింగ్స్. ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది, ఎంప్టీ ప్లేస్. ఓకే, ఇది వచ్చేసి పామ్ వ్యూ జుమేరా టవర్. ఇది టవర్ ఉంటుంది, హోటల్. ఇది పైకి ఎక్కుతారనమాట, ఎన్నో కొన్ని పైసలు తీసుకుంటారు ఇక్కడ. ఇది ఎక్కి మొత్తం మీకు చుట్టూ మొత్తం లొకేషన్ చూపిస్తారు. చూసారు ఎంత పెద్ద ఉందో, ఆ పై వారికి ఎక్కుతారు. ఇక ఎంత ఎంపిక ఉంటుంది, రోడ్, హైవే రోడ్. ఇక ఫ్లవర్స్ అన్నమాట ఇవన్నీ. అక్కడ చూస్తున్నారా వెనకాల బ్యాక్ సైడ్ అయితే పెట్రోల్ ట్యాంక్ అనమాట. అది ఆ డైలీ వస్తారట, డైలీ వచ్చి ఇక్కడ ట్యాంక్ అవుతుంది. అక్కడ ఆ వెహికల్స్ వచ్చాక పెట్రోల్ పంపించుకుని అవుతుంది. ఇక్కడైతే పెట్రోల్ రేట్ వచ్చేసి లీటర్కి 2.5 dirhams అన్నమాట. డీజిల్ లీటర్ వచ్చేసి లీటర్కి 2.63 dirhams ఉంటాయి ఇక్కడ. 2.5 పెట్రోల్ అయితే 2.5, డీజిల్ అయితే 2.63 ఎంత ఉంది చిల్లర. ఓకేనా? మన ఇండియా రేట్ వచ్చేసి పెట్రోల్ 2.5 అంటే ఒక 58 నుంచి 59 రూపాయలు అనుకుందాం, సరేనా? దొడ్డులకు పెడితే 60 రూపాయలు వస్తుంది ఇండియా రూపాయలు అంటే. ఓకేనా? దుబాయ్ dirhams అంటే 2.5 ఒక లీటర్కి పెట్రోల్, బాగా తక్కువ ఇక్కడ. ఓకేనా? ఇది చూసారా, ఇది పెట్రోల్. వీళ్ళ డ్యూటీ వచ్చేసి 9 గంటల డ్యూటీ ఉంటుంది, డైలీ వస్తాయి ఇక్కడ. సాలరీ వచ్చేసి 1200 ఉంటుంది హెల్పర్లకు ఇక్కడ. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటాయి, ఇట్లా పోస్తారన్నమాట వెహికల్స్ వరకు. బాగుండే, ఇది పెట్రోల్ బండి. అవన్నీ అపార్ట్మెంట్స్ అనమాట, అపార్ట్మెంట్స్. ఇక్కడైతే వాళ్ళు ఎండలో పని చేస్తున్నారు, గార్డెన్ క్లీనింగ్ చేస్తున్నారు మొత్తం. మన చెట్లు, గార్డెన్ మొత్తం క్లీన్ చేసి ఇక్కడున్న చిన్న చిన్న చెట్లు మొత్తం ఈ విధంగా చేస్తారు. ఇట్లా ఒక సైజు అనేది డిజైన్ చేస్తారనమాట. ఇది లొకేషన్ ఫ్రెండ్స్ వచ్చేసి. చూసారా ఫ్రెండ్స్, అక్కడ ముంగట ఉన్నాయి మొత్తం. అక్కడ కార్ పార్కింగ్ కదా, ముంగట మొత్తం రెస్టారెంట్స్ ఉంటాయి. అండ్ మన ఏంది సూపర్ మార్కెట్ కానీ చిన్న చిన్న షాపులు ఉంటాయి లోపల. ఓకేనా? ఇది లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది కదా. చెట్టు నీటికి వచ్చేసిన. ఎండ మాత్రం బాగా ఘోరంగా కొడుతుంది ఫ్రెండ్స్. చూసారా, ఎండ మాత్రం బాగా విపరీతంగా కొడుతుంది, ఘోరంగా ఉన్నది. అయినా వీడియో వస్తున్నాయి మీకోసం అయితే. మీకు ఇంకోటి చూసినట్టయితే ఇక్కడ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు కింద అయితే కొన్ని రాళ్ళు ఉన్నాయి నల్లది. ఆ రాళ్ళు ఏంటో చెప్తారా? మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం, ఆల్రెడీ చూపిస్తా ఆగండి. చూస్తారుగా, ఇగో గుండ్రంగా రౌండ్గా స్మూత్గా ఉన్నాయి రాళ్ళు. ఇవి టప్ అని సౌండ్ వస్తున్నాయి. చూస్తారు, ఇదే చెట్టు కింద ఇవి రాళ్ళు చూడండి. అన్ని అవే రాళ్ళు ఉన్నాయి రౌండ్గా. ఇంటికాడ చూస్తూ ఉంటాం, చెరువులలో నీళ్ళలో ఉంటాయి, ఇసుకలల్లో చెరువులలో ఉంటాయి, అవే రాళ్ళు.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు లొకేషన్ అయితే చూసారుగా బిల్డింగ్. అయితే చెట్లకు నీళ్ళు పడుతున్నారు, క్లీనింగ్ చేస్తున్నారు, మొత్తం గార్డెన్ క్లీనింగ్ చేస్తున్నారు. ఎండలు అయితే బాగా పనిచేస్తున్నారు. దుబాయ్లో ఈ విధంగా ఉంటుంది. ఎండ వాన చాలా ఏముండే పని చేసుడే. ఒక సింబల్ లాగా అయితే ఇవన్నీ ఈ విధంగా అయితే కట్ చేస్తారనమాట, సింబల్ లాగా. చూసారుగా. ఫ్రెండ్స్ చూసారుగా, వీడియో నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియో అన్నమాట. ఇప్పుడు చూస్తారా క్యాబిన్ అయితే ఒక బస్సు లాగా ఉన్నది అద్దం ముంగట. డ్రైవింగ్ చేస్తాం, ఎట్లా డ్రైవింగ్ చేస్తాం ముంగట కూర్చుండి ఆ విధంగా అయితే ఉంది ముంగట. అందరికైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కన్ఫామ్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.